మాజీ మంత్రి కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కొండేపి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, భక్తుల బ్రహ్మానంద రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుండి భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. దయచేసి సహకరించండి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా బ్యాక్ సైడ్ ప్రసంగం చేయడానికి ఎంతో ఉత్తేజభరితంగా మనకు ఉత్సాహాన్ని చక్కటి ఉపన్యాసకులు ఈరోజు మన నియోజకవర్గానికి కుమారి మాధవ్ గారికి పార్లమెంట్ పరిశీలన వల్ల మాదాసు వెంకయ్య గారికి మామూలుగా ఈ మీటింగ్ వదిలేసింటే ఈ కొండపి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసులు పెట్టిందో ఈరోజు ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకంటే ఈ జనాలను, ఈ ఊపులు, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమాలు అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఎందుకంటే నిజంగా నాకు బాగా సినిమా వచ్చేటుంది. సింహాసనంలో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజలు జనంలో అనుకుంటున్నాడు. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం లాగా అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో ఇస్తూ ఉంటారు. మేనిఫెస్టో అంటే 100 పేజీలు, 200 పేజీలు, 300 పేజీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మిఠాయి పెట్టాలి కట్టుకునేటటువంటి వారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 99% ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు పరిచినటువంటి ఘనత దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తుంది. ఎలక్షన్ ముందు జగన్
జగన్మోహన్ రెడ్డి గారు అయితే బట్టలు నొక్కేది పడుకున్న ముసలకు నొక్కుంటున్నారు. మళ్ళీ అసెంబ్లీలో అంటాడు ఈ 4-6 భయపడుతుందంటారు. ఏదైనా మాట్లాడని అడుగుతున్నాను. ఇవాళ పబ్లిక్ ఫైల్ ప్లీజ్ 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 ఈ ఇంట్లోకి వచ్చి ఎలక్షన్ ముందు తెలియజేస్తున్న ఇంట్లోకి వచ్చి ఓటీపీ చెప్పండి. మీకు ఎంతమంది పథకాలు వస్తాయి, మీకు ఇన్ని వస్తాయని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఆ ఓటీపీ చెప్తే మీకన్నీ కూడా మీ ఇంటికి ఇస్తాం మేము. వాపస్ చూడండి ఇప్పుడు మొత్తం గ్యారెంటీ అన్నది బద్దలైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ రిలీజ్ అయిపోయినాం. ఆ స్కూల్ అయిపోయి ఆ స్కూల్లో కూర్చొని నేను ఏం మాట్లాడుతున్నానంటే అమ్మవారి పిల్లలకు డబ్బులు ఇచ్చేటువంటి పథకము లోకేష్ మధ్య నుంచి వచ్చిందంట. ఏం చెప్పి కానీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు వారి మేనిఫెస్టో వాడే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటే తప్పటడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం, ఇది చేశాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగు వేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈరోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మందే రావాలి, 500 మందే రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకి సమస్య వచ్చినా, ఒక మహిళకి సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.